బీబీ జోడీ సీజన్ 2 నుంచి ఒక న్యూ అప్డేట్ అయితే వచ్చింది. ఒక షాకింగ్ ఎలిమినేషన్ అయితే జరిగింది. అది విన్న వెంటనే మీకు ఒక హార్ట్ బ్రేక్ అవుతుంది. అది మటుకు నిజం. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియో లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. బీబీ జోడీ సీజన్ 2 ఏ ముహూర్తాన్ని స్టార్ట్ చేశారో అస్సలు వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది కుదరడమే లేదు. వాళ్ళ జోడీస్ ఏదైతే ప్లాన్ చేశారో వాళ్ళైతే రావడం లేదు. ఫస్ట్ కళ్యాణ్ తనుజాని వీళ్ళని వాళ్ళు జోడీగా అనుకున్నారు, వాళ్ళు కూడా రావాలనుకున్నారు. కానీ ఏదైతే బయటకు వచ్చిన తర్వాత ఫుల్ నెగిటివ్ అయిందో అప్పుడు కళ్యాణ్ తనుజ వీళ్ళిద్దరూ డ్రాప్ అయ్యారు. వీళ్ళైతే ట్రై చేశారు వాళ్ళిద్దరిని జోడీగా తీసుకొని రావడానికి, కానీ వాళ్ళు నెగిటివ్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వెళ్తే ఇంకా నెగిటివ్ అవుతామని వాళ్ళైతే రాలేదు, ఇంకా రారు కూడా వాళ్ళిద్దరు. ఇంకా ఆ తర్వాత డీమన్ అలాగే రీతు వీళ్ళైతే ముందుగానే ఫిక్స్ అయ్యారు కాబట్టి వీళ్ళైతే వచ్చారు. ఇంకా ఆ తర్వాత ఫస్ట్ వచ్చేసి కీర్తి భట్ అయితే పర్సనల్ ప్రాబ్లం వల్ల ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత వచ్చేసి నయని పావని, ఇంకా ఆ తర్వాత ఈరోజు వచ్చేసి ఆర్జే చేతు శ్రీజ వీళ్ళైతే పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు వాళ్ళ పర్సనల్ కారణం వల్ల, అందుకే సెల్ఫ్ ఎలిమినేషన్ అయిపోయి బయటికి వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ వీక్ ఎవరైతే ఎలిమినేట్ అవుతారంటే వాళ్ళ వల్లే టీఆర్పీ కొంచెం పెరిగింది. ఫస్ట్ ఒక 2 వీక్స్ అయితే ఎవరు చూడలేదు దాన్ని, వాళ్ళు వచ్చిన తర్వాతే కొంచెం ఎక్కువ జనాలు చూశారు ఆ బీబీ జోడీ సీజన్ 2ని. వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కొంచెం పికప్ చేసుకుంటూ వచ్చారు. నన్ను ఏదైతే పర్ఫార్మెన్స్ చేశారో అది పర్వాలేదు, బాగానే చేశారు. ఇంకా పికప్ అవుతున్న విషయంలోనే ఇప్పుడే ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసారు. డీమన్ అలాగే రీతు రీవన్ వచ్చే వారం అయితే ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేస్తున్నారు.